శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక పేషెంట్ విపరీతమైన వేడితో, మెనోపాజ్ సమస్యలతో మన క్లినిక్కి వస్తే, రైట్. అలాగే ఆ పేషెంట్కి పాములు గురించిన కలలు కూడా వస్తూ ఉంటే, వెంటనే అది లాషెసిస్ అని బలంగా నమ్మేసి మందిచ్చేస్తే అంటే బహుశా మనం హోమియోపతిలో అతిపెద్ద పొరపాటు చేసినట్లే లెక్క. ఖచ్చితంగా ఒకే ఒక లక్షణాన్ని పట్టుకుని గుడ్డిగా మందు ఇస్తే జరిగే ప్రమాదమేంటి అంటే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈనాటి విశ్లేషణను కాస్త లోతుగా పరిశీలించాలి. అవును, చాలా అవసరం అది. మనకి గత విశ్లేషణలో, అదే ఎపిసోడ్ 104లో లాషెసిస్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ పూర్తి చేసుకున్న విషయం మనకందరికీ గుర్తుండే ఉంటుంది. అవును, అదొక బేసిక్ స్నాప్షాట్ మాత్రమే. కరెక్ట్. కానీ దాన్ని కేవలం ఒక స్నాప్షాట్తో అక్కడితో వదిలేయడం లేదు కదా. ఈనాటి మన డీప్ డైవ్ ప్రధాన లక్ష్యమేంటంటే, ఈ లాషెసిస్ స్థానిని మరింత లోతుగా సమగ్రంగా అర్థం చేసుకోవడం. అంటే మిగతా డ్రగ్స్తో బేరీజ్ వేసి చుట్టాం అనమాట. ఖచ్చితంగా లాకెసిస్ని నక్స్ వామికా, సల్ఫర్ మరియు సిపిఎల్లతో ఎలా బేరీజు వేసి చూడాలి, ఒకే రకమైన లక్షణాలు కనిపించినప్పుడు సరైన మందుని ఎలా ఎంచుకోవాలి, ఈ 4 అద్భుతమైన ఔషధాల మధ్య ఉన్న సున్నితమైన వ్యత్యాసాలను థర్మల్ స్టేట్, మ్యాజ్మాటిక్ యాక్సిస్ మరియు పీక్యూఆర్ఎస్ లక్షణాల ఆధారంగా ఎలా విడమరిచి చూడాలో ఈరోజు మనం చర్చించబోతున్నాం. రైట్. హోమియోపతిలో ఒక మందును నిర్ణయించడం అనేది ఒక కళ కదా, అలాగే దాని వెనుకున్న తర్కాన్ని అర్థం చేసుకునే ఖచ్చితమైన విజ్ఞానం కూడా. నిజమే. ఈరోజు మనం చర్చించబోయే ఈ 4 ఔషధాలు అత్యంత లోతైన ప్రభావం చూపేవి, అంటే పాలీక్రెస్ట్స్. వీటిని తులనాత్మకంగా, అనగా కంపారిటివ్ డిఫరెన్సియేషన్ ద్వారా చదివినప్పుడే మనకు వాటి అసలైన స్వరూపం అర్థమవుతుంది. అంటే వాటి వెనుకున్న ఆ ఎందుకు మరియు ఎలా అనేది స్పష్టమవుతుందంటారు. ఖచ్చితంగా. ఇక్కడ మనం ముందుగా ఒక కీలకమైన నియమాన్ని అర్థం చేసుకోవాలి. థర్మల్ స్టేట్ అనేది ఒక రోగిని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించే ఒక దిశానిర్దేశం. అంటే అదొక ఓరియంటేషన్ మాత్రమే. ఓకే, ఒక ఓరియంటేషన్. అవును. అలాగే మయోజ్మాటిక్ యాక్సిస్ అనేది రోగి లక్షణాలు ఏ వేగంతో ఎంత లోతుగా పనిచేస్తున్నాయో విశ్లేషించే విధానం, ఒక ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఈ రెండూ మనకు వ్యాధి యొక్క పునాదిని చూపిస్తాయి. దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. అంటే థర్మల్ స్టేట్ అనేది మనం ఏ దారిలో వెళ్లాలో చూపే ఒక కంపాస్ లాంటిది అనుకోవచ్చా? అద్భుతమైన పోలిక. అవును. కాని ఆ కంపాసే మన గమ్యం కాదు, అంతేనా? కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే కేవలం వేడి లేదా చలి ఆధారంగా మందు ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రాక్టీషనర్స్ వేడిగా ఉంటే ఒక మందిద్దాం, చల్లగా ఉంటే ఇంకో మందిద్దామని చాలా సులభంగా నిర్ణయం చేస్తుంటారు కదా. దానివల్ల వచ్చే నష్టమేంటి? ఇక్కడే ప్రాక్టీస్లో చాలా తీవ్రమైన పొరపాట్లు జరుగుతుంటాయి. చూడండి, వేడిగా ఉంటే ఒక మందు, చల్లగా ఉంటే ఒక మందు, లేదా ఒక ముఖ్యమైన కీనోట్ కనిపిస్తే అదే మందు అనుకోవడం ఒక భయంకరమైన అపోహ. అవును, అది చాలా రిస్క్ కదా. ఖచ్చితంగా. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి విపరీతమైన కోపం ఉందనుకుందాం. కోపం అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే. రైట్. కాని ఆ కోపం ఎక్కడ్నుండి వస్తోంది? దాని వెనుక ఉన్న పాథాలజీ ఏంటి? ఒకే ఒక్క ఫీచర్ ఎప్పుడూ ఒక మందును నిర్ధారించదు కదా. అంటే రూట్ కాజ్ చూడాలన్నమాట. అవును. శారీరక మరియు మానసిక జనరల్స్, అంటే మెంటల్ అండ్ ఫిజికల్ జనరల్స్ అంటాం గదా, వాటితో పాటు లక్షణాలు ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి, అంటే మొడాలిటీస్, ఇవన్నీ కలిస్తేనే ఒక ఇండివిజువల్ ప్యాటర్న్ బయటపడుతుంది. దాన్నే మనం టోటాలిటీ అంటాం కదా. కరెక్ట్. ఆ టోటాలిటీ చూడాలి. ఇక మయాజ్మాటిక్ యాక్సిస్ అనేది ఆ లక్షణాల వెనుకున్న తీవ్రతను విశ్లేషించడానికి ఒక పరికరం మాత్రమే. అంటే అది కేవలం ఫంక్షనల్గా ఉందా లేక విధ్వంసకరంగా మారుతోందా అని చూడటానికి. ఓహో, అంటే పజిల్లోని అన్ని ముక్కలను కలిపి చూడాలి, కేవలం ఒక్క ముక్కను చూసి మొత్తం బొమ్మను ఊహించకూడదు, అంతే కదా? ఖచ్చితంగా అంతే. సరే, ఇప్పుడు ఈ పజిల్ను విడదీయడానికి మనం మొదటి పోలిక దగ్గరకు వద్దాం. లాచెసిస్ని నక్స్ వామికాతో పోల్చి చూద్దాం. మన రిఫరెన్స్ సోర్సెస్ ప్రకారం ఈ 2 ఔషధాలు కూడా అత్యంత చురుకైనవి. అవును, చాలా యాక్టివ్గా ఉంటాయి. రెండింటిలోనూ అసూర్య, కోపం మరియు తీవ్రమైన పోటీతత్వం ఉంటాయి కదా. పైకి ఇద్దరూ కోపంగానే కనిపిస్తారు, కాని ఈ రెండింటి అంతర్గత కారణాలు, ఆ కోపం వెనుక ఉన్న మెకానిజం పూర్తిగా వేరు కదా. అవును, ఇక్కడే మనం ఎందుకు అనే ప్రశ్న అడగాలి. రెండింటిలోనూ తీవ్రత, రియాక్టివిటీ ఉంటాయి, కాని వాటి మూలాలు వేరు. ఏంటంటే లాచెసిస్ అనేది హాట్ రెమెడీ. రైట్, వాళ్ళకి వేడిపడదు. కరెక్ట్. ఇది ఒక పాము విషం నుండి తయారైన మందు కదా. సో జంతు సహజమైన ఒక రకమైన మనుగడ కోసం పోరాడే తత్వం ఇందులో ఉంటుంది. అంటే ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ అన్నమాట. అవును. అందుకే వీరిలో అహంకారం,
కుట్రపూరితమైన ఆలోచనలు, ఎవరైనా తనను దాటేస్తారేమో అన్న తీవ్రమైన అసూయ ఉంటాయి. పాము తన గొంతును ఎవరైనా పట్టుకుంటే ఎలా ఉక్కిరిబిక్కిరవుతుందో చూశారు కదా. అవునవును. అలాగే లాచెసిస్ పేషెంట్ కూడా గొంతు వద్దగానే, నడుము వద్దగానే ఏమాత్రం బిగుతును భరించలేరు. ముఖ్యంగా వీరు నిద్రలోకి జారుకోగానే వారిపై వారికున్న కాన్షియస్ కంట్రోల్ పోతుంది. ఆ లోపలున్న యానిమల్ ఇన్స్టింక్ట్ బయటికొస్తుంది. అందుకే నిద్ర తర్వాత వీరి బాధలు ఎక్కువవుతాయన్నమాట. ఖచ్చితంగా. అదే నక్స్వామిక విషయానికొస్తే ఇది పూర్తిగా చిల్లీ రెమెడీ. వీరు చలిని ఏమాత్రం భరించలేరు. మరి వీళ్లల్లో ఆ కోపమెందుకొస్తోంది? వీరిలో కోపం, పోటీతత్వం ఎక్కడ్నుంచొస్తాయంటే ఆధునిక జీవనశైలి వల్ల నరాలు అతిగా ప్రేరేపించబడ్డం వల్ల వస్తాయి. అంటే ఓవర్ స్టిమ్యులేషన్ అన్నమాట. ఓహో, అంటే వర్కుహాలిక్ నేచర్ వల్లనా? అవును. విపరీతమైన పని ఒత్తిడి, కాఫీలు ఎక్కువగా తాగడం, నిద్రలేమి ఇవన్నీ వారి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దానివల్ల వాళ్ళు విపరీతమైన కోపానికి గురవుతారు. ఒక రకంగా చెప్పాలంటే నక్స్ అనేది సెపియాకు ఒక అక్యూట్ లాంటిది. ఈ తర్కం వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక గుర్తొస్తుంది. నక్స్వామిక అనేది స్టవ్ మీద ఉన్న ప్రెషర్ కుక్కర్ లాంటిది. అరే, చాలా బాగుంది ఈ పోలిక. ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల, పని ఒత్తిడి వల్ల వచ్చే కోపం, ఆవిరి బయటకు రాలేక ఉడికిపోయే స్థితి అన్నమాట. కాని లాచెసిస్ అనేది లోపల అగ్నిని దాచుకున్న అగ్నిపర్వతం లాంటిది. ఖచ్చితంగా. వాళ్ల కోపం బయటి ఒత్తిడి వల్ల వచ్చింది కాదు, లోపల సహజంగా రగులుతున్న ఆ యానిమల్ ఇన్స్టింక్ట్, ఎప్పుడైనా డిశ్చార్జ్ కోసం ఎదురుచూసే తీవ్రమైన ఇమోషనల్ ఒత్తిడి. నేను అర్థం చేసుకున్నది సరైనదేనా? పర్ఫెక్ట్. సరిగ్గా చెప్పారు. లాచెసిస్లోని ఆ అగ్నిపర్వతం లాంటి స్వభావాన్ని క్యాథరీన్ కాల్టర్ తన మెటీరియా మెడికాలో చాలా లోతుగా విశ్లేషించారు. అవును, కౌల్టర్ రాసిన వాల్యూమ్స్లో చాలా డీటెయిల్గా ఉంటుంది కదా. లాచెసిస్ కేవలం కోపం, అసూయ మాత్రమే కాదు, వారిలో ఒక మిస్టిక్ లేదా క్లార్వాయింట్ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే పరిస్థితులను, ఎదుటివారి ఉద్దేశాలను ముందే పసిగట్టగల తీక్ష్ణమైన బుద్ధికుశలత లాచెసిస్ సొంతం. అంటే ఒక రకమైన సిక్స్త్ సెన్స్ లాగనా? అవును. పాము తన చుట్టూ ఉన్న చిన్నపాటి వైబ్రేషన్స్ని కూడా ఎలా పసిగడుతుందో లకేసిస్ పేషెంట్ కూడా ఎదుటివారి మనస్సును అంత వేగంగా చదవగలరు. ఆ ఇంట్యూషన్ అనేది వాళ్లలో చాలా బలంగా ఉంటుంది. నక్స్వామిక ప్రాక్టికల్గా రియాక్ట్ అయితే లకేసిస్ మానసికంగా చాలా లోతుగా రియాక్ట్ అవుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పాయింట్ వస్తుంది. లకేసిస్కి అంతటి మేధస్సు, ఇతరుల ఆలోచనలను చదవగల శక్తి ఉందంటున్నారు. మరి మేధస్సు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మరో ఔషధం సల్ఫర్ కదా? అవును. సల్ఫర్ కూడా ఇంటెలెక్చువల్ మైండ్ కదా. ఈ రెండూ హాట్ ఔషధాలే. రెండూ వేడిని భరించలేవు. మరి ఒక పేషెంట్ అత్యంత మేధావిగా, వేడిని భరించలేని స్థితిలో మన క్లినిక్కి వచ్చినప్పుడు వారు లకేసిసా లేక సల్ఫరా అని ఎలా నిర్ధారించాలి? ఇది చాలా ముఖ్యమైన డిఫరెన్షియేషన్. ఈ రెండింటి మధ్య ఉన్న భేదం ప్రధానంగా వారి ఆలోచనా విధానంలో ఉంటుంది. దాన్ని వారు ఆచరణలో పెట్టే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఎలాగంటే? సల్ఫర్ అత్యంత మేధోపరమైనది, ఒక రకంగా తాత్వికమైనది, అంటే ఫిలసాఫికల్. వారు గొప్ప గొప్ప సిద్ధాంతాలు మాట్లాడతారు, కానీ వాటిని ఆచరణలో పెట్టడంలో బాగా వెనుకబడి ఉంటారు. అంటే మాటలు ఎక్కువ, పనులు తక్కువ అన్నమాట. కరెక్ట్. ఇందాక మనం కౌల్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆవిడ చెప్పిన అద్భుతమైన ఉదాహరణ తీసుకుంటే, సల్ఫర్ మైండ్ అనేది వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్న ఒక గందరగోళమైన డెస్క్ లాంటిది. ఓ, మెస్సీ డెస్క్. అవును. ఆలోచనలు కోకొల్లలుగా ఉంటాయి, కానీ ఒక క్రమపద్ధతి ఉండదు. వారు తమ ఆలోచనల్లో తాము బ్రదిచేస్తుంటారు. అంటే ఒక రకమైన సోరిక్ స్టేట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ లాచెసిస్ అలా కాదు. వారు కూడా మేధావులే, కాని వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. గదిలోకి రాగానే వాతావరణాన్ని, భావాలను ఇట్టే పసిగట్టగలరు. అంటే వాళ్ళు యాక్షన్ ఓరియంటెడ్. అవును. వాళ్ళు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కారు. పరిస్థితులను తమకనుకూలంగా ఎలా మార్చుకోవాలో, ఎలా మ్యానిపులేట్ చేయాలో వాళ్లకి బాగా తెలుసు. రైట్. అంటే సల్ఫర్ ఒక పెద్ద థియరీ పుస్తకం రాస్తే, లాచెసిస్ ఆ థియరీని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ రాబట్టే రకమన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. మరికొన్ని తీవ్రమైన కేసుల్లో, అంటే ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వాడిన తర్వాత వచ్చే దుష్ప్రభావాలను తొలగించడంలో ఈ రెండూ వాడతారని విన్నాను. ఆ మెకానిజం ఎలా పనిచేస్తుంది? అవును. మందులు లేదా వ్యసనాల వల్ల వచ్చే దుష్ప్రభావాలను తొలగించడంలో నక్స్వామిక, సల్ఫర్ మరియు లాచెసిస్ ఈ మూడు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఒక స్పష్టమైన వ్యత్యాసముంది.
అదేంటి? రోగి ఇంకా ఆ వ్యసనంతో తీవ్రంగా పోరాడుతున్నప్పుడు, నాడీ వ్యవస్థ మొత్తం ఆ డ్రగ్ కోసం అల్లాడుతున్నప్పుడు నక్స్వామిక అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఆ విత్డ్రాయల్ టైంలో వచ్చే కోపాన్ని తగ్గిస్తుందంటారా? అవును. అది ఆ తక్షణ ఒత్తిడిని, కోపాన్ని, ఓవర్ స్టిమ్యులేషన్ని తగ్గిస్తుంది. కానీ ఆ వ్యసనం నుండి బయటపడ్డాక శరీరంలో మిగిలిపోయిన ఆ గందరగోళాన్ని, టాక్సిన్స్ని శుభ్రపరచడానికి సల్ఫర్ వాడతాం. అంటే సల్ఫర్ ఒక క్లెన్జర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. మరి లాచెసిస్ సంగతేంటి? ఇక లాచెసిస్ విషయానికొస్తే ఆ, వ్యసనమనేది వాళ్ళ లోపలున్న తీవ్రమైన మానసిక సంఘర్షణను, ఎమోషనల్ అస్థిరతను కప్పిపుచ్చుకోవడానికి ఒక మార్గంగా ఉన్నప్పుడు లాచెసిస్ సూచించబడుతుంది. అంటే ఒక రకమైన సిఫిలిటిక్ అండర్టోన్స్ ఉన్నప్పుడు అనమాట. ఈ మయాస్మాటిక్ డెప్త్ అనేది మందును ఎంతగా విడదీసి చూపుతోందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఈ అంతర్గత అగ్ని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇదే కాన్సెప్ట్ని ఒక స్త్రీ జీవితంలో అత్యంత కీలకమైన దశకు అన్వయించి చూద్దాం. అంటే మెనోపాజ్ దశానా? అవును, అదే. లచెసిస్ మరియు సీపియా ఈ రెండు మెనోపాజ్ సమయంలో అత్యంత ముఖ్యమైన ఔషధాలు కదా. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ రెండింటిలోనూ అసూయ ఉంటుంది, పాముల గురించిన కలలు వస్తాయి, ఎడమవైపు లక్షణాలుంటాయి. కరెక్ట్. ఇన్ని పోలికలున్నాయి కదా. మరి ఇన్ని పోలికలున్నప్పుడు క్లినికల్ ప్రాక్టీస్లో ఈ రెండింటినీ ఎలా విడదీయాలి? చూడండి, పైకి లక్షణాలు ఒకేలా అనిపించినా వాటి వెనుక ఉన్న రోగి యొక్క ప్రతిస్పందనలు అంటే వాళ్ళ రియాక్షన్స్ని మనం గమనించాలి. రియాక్షన్స్ ఎలా ఉంటాయి? మెనోపాజ్ దశలో ఉన్న లెకేసిస్ స్త్రీ తన యవ్వనం, ఆకర్షణ కోల్పోతున్నాననే భయంతో తన సంబంధాలను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా పోరాడుతుంది. ఒక రకమైన కాంపిటీషన్ అన్నమాట. అంటే ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చే పోటీ. అవును. ఆ లోపల ఉన్న అసూయను, తీవ్రమైన భావోద్వేగాలను వాళ్ళు మాటల ప్రవాహం ద్వారా అంటే లొక్వాసిటీ ద్వారా వ్యక్తపరుస్తారు. అది వారికొక ఎమోషనల్ డిశ్చార్జ్. రైట్. మరి సీపియా వాళ్ళు ఎలా ఉంటారు? సేపియా స్త్రీ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆమె శరీరంలో శక్తి ఎంత స్తంభించిపోయి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయి ఉంటుంది. ఒక ఎగ్జాస్టెంట్ ప్యాటర్న్ అన్నమాట. పాపం ఫుల్గా డ్రైన్ అయిపోతారనమాట. అవును. తన శరీరం ఆకర్షణ కోల్పోయిందని నిరాశ చెంది ఒక రకమైన నిర్లిప్తతలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇండిఫరెన్స్. తనకెంతో ఇష్టమైన భర్త లేదా పిల్లల పట్ల కూడా ఏమాత్రం ప్రేమను చూపించలేకపోతుంది. అవును కదా, ఇది చాలా ప్రామినెంట్ సిమ్టమ్ సీపియాలో. ఖచ్చితంగా. సెపియా అక్కు ఒంటరిగా ఉండడం ఇష్టం. ఎవరైనా సింపతి చూపిస్తే అస్సలిష్టపడదు. పైగా కోపం వస్తుంది వాళ్ళకి. ఇక్కడే నాకొక చిన్న సందేహం ఉందండి. మీరు సీపియా పేషెంట్ పూర్తిగా అలిసిపోయి ఉంటుందని చెబుతున్నారు కదా. మరి ఆ పరిస్థితిలో వాళ్ళు డాన్సింగ్ లేదా కఠినమైన వ్యాయామం చేస్తే మరింత నీరసపడిపోవాలి కదా. అవును. లాజిక్ ప్రకారం అంతే. కానీ డాన్సింగ్ వల్ల సీపియాకి ఎంతో ఉపశమనంగా ఉంటుంది అని మన మెటీరియా మెడికా చెబుతోంది కదా. ఇది కాస్త విరుద్ధంగా అనిపించడం లేదా? అలిసిపోయిన శరీరానికి వ్యాయామం ఎలా ఊరటనిస్తుంది? ఇది అద్భుతమైన ప్రశ్న. పైకి ఇది విరుద్ధంగా అనిపించినా దీని వెనక ఉన్న ఫిజియాలజీని మనం అర్థం చేసుకోవాలి. సెపియాలో కనిపించే అలసట నిజమైన శక్తి లోపం కాదు. అది స్తంభించిపోయిన శక్తి. అంటే వీనస్టేసిస్ అంటాం కదా, అదా? కరెక్ట్. వాళ్ల శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదించి సిరలలో రక్తం నిలిచిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు డాన్సింగ్ లాంటి తీవ్రమైన వ్యాయామం చేస్తారో అప్పుడు గుండె వేగంగా కొట్టుకుని ఆ నిలిచిపోయిన రక్తాన్ని మళ్లీ ప్రవహించేలా చేస్తుంది. ఓహో, అంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వాళ్ళకి ఎనర్జీ వస్తుందన్నమాట. అవును. దాంతో వారి మానసిక గందరగోళం, అలసట మాయమైపోయి ఒక కొత్త శక్తి వస్తుంది. ఇదే స్టేసిస్ వల్ల సీపియాలో మనం గమనించాల్సిన మరో అత్యంత ముఖ్యమైన లక్షణం ఉంది. అదేంటి? టోసిస్. అంటే కండరాలు బలాన్ని కోల్పోయి కడుపులోని అవయవాలు కిందికి జారిపోతున్నాయనే ఫీలింగ్. దాన్నే బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటారు. రైట్. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే గాని ఆ జారిపోతున్న ఫీలింగ్ నుండి వారికి ఉపశమనం లభించదు కదా. ఖచ్చితంగా. క్రాసింగ్ ద లెగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడాలిటీ ఇక్కడ. అదే లాచెసిస్లో చూస్తే ఈ బేరింగ్ డౌన్ సెన్సేషన్ కన్నా కంఠం దగ్గర లేదా నడుము దగ్గర ఏమాత్రం బట్టలు బిగుతుగా ఉన్నా ఉక్కిరిబిక్కిరి అయిపోయే లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు, ఓవర్ సెన్సిటివ్గా మారిపోయాడు. ఎవరైనా ఏమైనా అంటే అస్సలు భరించలేకపోతున్నాడు. ఓకే. ఇక్కడ న్యూక్స్వోమిఫా, లాకసిస్ రెండింటిలోనూ కోపముంది కదా. మరి దేనివైపు వెళ్ళాలి? ఇక్కడ మనం రోగి యొక్క శారీరక, మానసిక జనరల్స్ని బేరీజ్ వేయాలి.
మనం లోతుగా గమనిస్తే అతనిలో ఆ కోపమనేది కాంపిటీటివ్ నేచర్ వల్లనో లేదా ఎవరైనా తనను మోసం చేస్తారనే భయం వల్లనో రావడం లేదు. మరి దేనివల్ల వస్తోంది? అది స్పష్టంగా ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల వస్తుంది. నిద్రలేమి, ఉరుకులు పరుగుల జీవితం, టార్గెట్స్ రీచ్ అవ్వాలన్న ఒత్తిడి, కాఫీలెక్కువగా తాగడం ఇవన్నీ గమనిస్తే అతని నాడీ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. రైట్, ఓకే. దానికి తోడు అతను చలిని ఏమాత్రం భరించలేకపోతున్నాడు. అంటే చిల్లీ థర్మల్ స్టేట్లో ఉన్నాడు. ఈ జనరల్స్, ఈ కాజ్ మరియు ఆ చిల్లీ స్టేట్ అన్నీ కలిపి చూస్తే ఇక్కడ టోటాలిటీ మనకు స్పష్టంగా నక్స్వామికాని సూచిస్తోంది. పర్ఫెక్ట్. ఆ కాంటెక్స్ట్ అర్థమైంది. ఇప్పుడు ఎపిసోడ్ మొదట్లో మనం అనుకున్న ఆ ట్రిక్కీ కేస్ దగ్గరకొద్దాం. ఓకే, చెప్పండి. ఒక మహిళ మెనోపాజ్ దశలో ఉన్నారు. విపరీతమైన వేడి, హాట్ ఫ్లషెస్ వస్తున్నాయి, పాముల కలలు కూడా వస్తున్నాయి. ఇవి వినగానే ఎవరికైనా అరే ఇది ఖచ్చితంగా లాచెసిస్ లక్షణాలే కదా అనిపిస్తుంది కదా. అవును, చాలా మంది పొరబడేది ఇక్కడే. కదా. మరి ఈ పాయింట్ దగ్గర మనం ఎలా ఆలోచించాలి? సరిగ్గా ఇక్కడే మనం పక్షపాతం లేని పరిశీలకుడిగా వ్యవహరించాలి. అంటే అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి. రైట్. వేడి, ఫ్లషెస్, పాముల కలలు ఉన్నంత మాత్రాన అది లాచెసిస్ అయిపోదు. ఆ రోగిని మరింత లోతుగా గమనిస్తే, ఆమె మానసిక స్థితిని చూస్తే, ఆమె తన కుటుంబం పట్ల, పిల్లల పట్ల పూర్తిగా నిర్లిప్తత చూపిస్తోందేమో చూడాలి. అంటే ఇండిఫరెన్స్ ఉందేమో అని. అవును, ఎవరైనా పలకరిస్తే కోప్పడుతోంది, సింపతీని తీవ్రంగా తిరస్కరిస్తోంది. అంతేకాదు, ఆమెలో అవయవాలు కిందికి జారుతున్న భావన, ఆ బేరింగ్ డౌన్ సెన్సేషన్ బలంగా ఉండటం వల్ల ఆమె ఎప్పుడు కూర్చున్నా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటోందనుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి, థర్మల్ స్టేట్ అనేది లాకసిస్ వైపు లాగుతున్న టోటాలిటీ, ఆ ఇండిఫరెన్స్ మరియు అస్పష్టమైన పీక్యూఆర్ఎస్ లక్షణాల ఆధారంగా ఇది ఖచ్చితంగా సిపిఆ అని నిర్ధారించబడుతుంది. వావ్! అంటే థర్మల్ స్టేట్ అలోన్ ప్రిస్క్రైబింగ్, కేవలం వేడిని చూసి మందిస్తే ఇక్కడ మనం ఖచ్చితంగా విఫలమవుతామన్నమాట. 100% పాళ్ళు విఫలమవుతాం. ఇది నిజంగా కళ్ళు తెరిపించే ఉదాహరణ. కేవలం ఒక థర్మల్ పాయింట్ మీద ఆధారపడితే మనం ఎంత తప్పుదారిలో వెళ్తామో ఈ కేస్ నిరూపిస్తోంది. మరి అసలైన లాక్సిస్ కేస్ ఎలా ఉంటుంది? చెప్తాను. ఒకవేళ అదే మెనోపాజ్ స్త్రీ విపరీతమైన వేడితో పాటుగా మాటల ప్రవాహం అంటే లొక్వాసిటీ అస్సలు ఆపకుండా మాట్లాడుతూ ఉంటే, ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్కి చాలా వేగంగా జంప్ అయిపోతూ ఉంటే. ఓకే, జంపింగ్ ఫ్రమ్ వన్ టాపిక్ టు అనదర్. అవును, అలాగే మెడ చుట్టూ బక్కలు ఏమాత్రం బిగుతుగా ఉన్నా భరించలేకపోతూ నిరంతరం తన భర్తపై లేదా తోటివారిపై తీవ్రమైన అసూయను వ్యక్తపరుస్తూ ఉంటే, ముఖ్యంగా నిద్రపోయి లేచిన వెంటనే ఆమె బాధలు, ఆందోళన రెట్టింపవుతూ ఉంటే. ఇది పక్కా లాచిసిస్ కదా. అవును, ఇక్కడ థర్మల్ స్టేట్, మెంటల్ స్టేట్ మరియు పీక్యూఆర్ఎస్ అన్నీ ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఈ టోటాలిటీ మరియు ఈ నిర్దిష్టమైన లక్షణాలు ఖచ్చితంగా లాక్సిసిస్ను నిర్ధారిస్తాయి. అద్భుతమండి. ఇదంతా వింటుంటే హోమియోపతి ద్వారా మనుషులను ఇంత లోతుగా చదవగలగడం నిజంగా గ్రేట్ అనిపిస్తోంది. సరే, ఈ పూర్తి చర్చను, ఈ కేస్ స్టడీస్ని క్లాసికల్ హోమియోపతి ఫిలాసఫీకి, ముఖ్యంగా ఆర్గనాన్ సూత్రాలకు ఎలా అనుసంధానించవచ్చు? డాక్టర్ హానిమాన్ గారు ఈ విషయాల్ని ఎలా వివరించారు? మనం ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లోకి వెళ్తే 3 ముఖ్యమైన ఎఫోరిజమ్స్ ఈనాటి మన చర్చకు మూలాధారమని చెప్పొచ్చు. అవేంటో చెప్తారా? మొదటిది ఎఫోరిజం 6 అంటే సెక్షన్ 6. ఇది అన్ప్రెజుడీస్డ్ అబ్జర్వర్ అంటే పక్షపాతం లేని పరిశీలకుడు గురించి చెప్తుంది. అంటే ఇందాక మనం అనుకున్నట్లు మున్నే డిసైడ్ అవ్వకూడదు అనటమేనా? అవును, ఇందాక మనం చూసిన సిపియా కేసులో లాగా 1-2 లక్షణాలు చూసి ఇది లాచెసిస్ ఏమో అని మనసులో ఒక ముందస్తు అభిప్రాయం ఏర్పరచుకోకూడదు. ఎటువంటి పక్షపాతం లేకుండా రోగిని సమగ్రంగా పరిశీలించాలన్నది ఈ సూత్రమర్థం. అంటే మన మైండ్లో ఉన్న కీనోట్స్ని రోగి మీద బలవంతంగా రుద్దకూడదు. మరి ఎఫోరిజం 153 ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ? ఎఫోరిజం 153 అనేది రోగ నిర్ధారణకు గుండెకాయ లాంటిది. ఇది సింగులర్, అన్కామన్ అండ్ పిక్యూలియర్ అంటే పీక్యూఆర్ఎస్ లక్షణాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అంటే రెగ్యులర్ సిమ్టమ్స్ కాకుండా డిఫరెంట్గా ఉండేవి. కరెక్ట్. అందరిలో ఉండే సాధారణ లక్షణాలు అంటే తలనొప్పి, జ్వరం లాంటివి కాకుండా ఆ రోగిలో మాత్రమే ఉండే ప్రత్యేకమైన లక్షణం అంటే నిద్రలేవగానే బాధలెక్కువ అవడం లేదా కాలు మీద కాలు వేసుకుంటేనే ఉపశమనం కలగటం లాంటివి. ఇవే మనకు సరైన మందును ఎంచుకోవడానికి అసలైన దారి చూపుతాయి. చాలా స్పష్టంగా ఉంది. మరి ఇంకో ఎఫోరిజం అన్నారు? అవును, ఎఫోరిజం 211. ఇది
మెంటల్ స్టేట్ అంటే మానసిక స్థితి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. రోగి యొక్క శారీరక లక్షణాల కన్నా వారి ఆలోచనా విధానం, వారి భావోద్వేగాలే మందును నిర్ధారించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని హానిమాన్ స్పష్టంగా చెప్పారు. అంటే మెంటల్ జనరల్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా. ఇందాక మనం మాట్లాడుకున్న సెపియాలోని ఇండిఫరెన్స్ కానీ, లాక్సెసిస్లోని అసూయ కానీ దీన్ని స్పష్టం చేస్తాయి. ఈనాటి మన చర్చ సారాంశం చూస్తే ఏంటంటే, ఒకే ఒక ఫీచర్ ఒక మందును ఎప్పటికీ నిర్ధారించదు. లక్షణాల సమూహమే, అంటే ఆ క్యారెక్టరిస్టిక్ టొటాలిటీ మాత్రమే ఒక వ్యక్తికి సరైన మందును సూచిస్తుంది. ఆ ఇండివిడ్యువలైజేషన్ అనేది అత్యంత ముఖ్యం కదా. అవునండి. ప్రతి చిన్న పాయింట్ వెనుకున్న కారణాన్ని విశ్లేషించిన విధానం చాలా బావుంది. రైట్. థర్మల్ స్టేట్, మియాస్మాటిక్ యాక్సిస్ ఇవన్నీ మనకు వ్యాధిని, రోగిని అర్థం చేసుకోడానికి, వారి స్థితిని విశ్లేషించడానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. కానీ అంతిమంగా శారీరక, మానసిక లక్షణాలన్నీ కలిపిన రోగి యొక్క సంపూర్ణ చిత్రమే మనల్ని ఆ సరైన సిమ్లిమం వద్దకు చేరుస్తుంది. ఖచ్చితంగా. ఈ ప్రాథమిక సూత్రాన్ని మనం ప్రాక్టీస్లో ఎప్పటికీ మర్చిపోకూడదు. సరే, ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. రోగి యొక్క కాన్స్టిట్యూషనల్ స్థితి అనేది పుట్టుక నుండి మరణం వరకు జీవితాంతం ఒకేలా ఉంటుందా? లేక వారి జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన సంఘటనలు, ఎమోషనల్ డ్రామా, వయస్సు పెరగడం లేదా తీవ్రమైన అనారోగ్యాల కారణంగా ఆ ప్యాటర్న్ మారిపోతుందా? ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఒకప్పుడు లాకెసిస్లా ఉన్న వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల వేరొక కాన్స్టిట్యూషన్లా మారే అవకాశముందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. ఇది ఖచ్చితంగా లోతుగా విశ్లేషించాల్సిన అంశమే. మనిషి మనస్తత్వం, శరీరం కాలంతో పాటు ఎలా మారుతుందో గమనించడం హోమియోపతిలో నిరంతరం సాగే ఒక అద్భుతమైన అన్వేషణ. నిజమే. ఇక మన తదుపరి విశ్లేషణలో మనం నేర్చుకోబోయే అంశాలేంటంటే, ఎపిసోడ్ 106లో ఇంట్రొడక్షన్ టు టిష్యూ స్టేట్స్ అండ్ స్ట్రక్చరల్ రెమెడీస్, అలాగే రాబోయే ఎపిసోడ్ 107లో కెల్కేరియా గ్రూప్ ఓవర్వ్యూ, అంటే కల్కేరియా కార్బోనికా, కెల్కేరియా ఫాస్ఫోరికా, కెల్కేరియా ఫ్లోరికా గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. మన ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.